చిన్నపిల్లల దాకా తీసుకెళ్లాలనే ఆలోచన అసలు మొదలైంది. ఓకే, ప్రయత్నిస్తారు. కానీ ఎలా తీసుకెళ్తారు అసలు చిన్నపిల్లలకు? అండ్ అందరికి తెలుసా, యూత్ తెలుసా, ఎలా ప్రయత్నిస్తారు? అవునండి. ఇప్పుడు మనం పిల్లలకి ఏదైనా నేర్పించాలనుకోండి, అది వాడికి ఒక కథ చెప్పాము, వాడు వింటాడు, పడుకుంటాడు, అయిపోయింది. కానీ అదే వాడికి విద్యా విధానంలో ఇది నీకు ఒక సబ్జెక్ట్, దీనిలో నువ్వు ఎగ్జామ్ రాస్తే మార్కులు వస్తాయి, దాంట్లో నీకు ప్రైజ్ వస్తుంది, ఇలాంటివి మనం పెట్టగలిగామనుకోండి, దాన్ని ఫార్మల్ లెర్నింగ్ అంటాం అనమాట. అంటే ఏదో సరదాగా చెప్పినట్టు కాకుండా వ్యవస్థలో భాగంగా మనం నేర్పించామంటే అది పిల్లలతో ఎక్కువగా ఉంటుంది. సో రామాయణంలో విలువలు ఉన్నాయి, భగవద్గీతలో విలువలు ఉన్నాయి, మనం పిల్లలకు నేర్పించాలని అందరూ చెప్తున్న విషయాలే. కానీ అది మనం వ్యవస్థలోకి తీసుకెళ్తే కానీ పర్మనెంట్గా జరగదనమాట. అలాంటప్పుడు మేము ఇలాంటి రామాయణాలు మన భారతీయ గ్రంథాలపైన ఎటువంటి టెక్స్ట్ బుక్స్ ఏమన్నా ఉన్నాయని చూడడం స్టార్ట్ చేశాం. కానీ మేము స్టార్ట్ చేసినప్పుడు టెక్స్ట్ బుక్స్ అంటే ఒక సిలబస్ లాగా టెక్స్ట్ బుక్లు లేవు. అందుకని చెప్పి రామాయణం మీదే ఒక విద్యా విధానాన్ని, ఇప్పుడు మీకు నేను తవాస్మి అన్న పుస్తకం రాశానని చెప్పాను కదా, ఆ తవాస్మి అన్న పుస్తకాన్ని మేము పుస్తకంగా కాదు ఒక విద్యా విధానంగా రూపొందించాలనుకున్నాం. సో దాన్ని మనం ఏం చేసామంటే వాల్మీకి రామాయణంలో కథని, ప్రామాణికమైన వాల్మీకి రామాయణాన్ని కథని, దాంట్లో నుంచి రాముడికి ఒక 16 గుణాలు ఉంటాయి. ఆ 16 గుణాలని మనిషికి కావాల్సిన స్కిల్స్ లాగా ప్రజెంట్ చేస్తూ దాన్ని ఏ విధంగా అసలు ఈ గుణం ఏంటి, నీకు ఎందుకు ఇది అవసరం, రాముడు ఇది ఎక్కడెక్కడ చూపించాడు, రాముడే కాక ఇంకెవరు చూపించారు, మనం ఎలా మన జీవితంలో భాగం చేసుకోవచ్చు, భాగం చేసుకుంటున్నప్పుడు వచ్చే సమస్యలు ఏంటి, దాన్ని మనం ఎలా అధిగమించవచ్చు అన్న ఒక సంపూర్ణ సమగ్రమైన విశ్లేషణకు మనం ఈ పుస్తకాన్ని తీసుకోవడం, అంటే కాంప్రహెన్సివ్ అనాలిసిస్ అంటాం కదా, ఇది తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా దీని తర్వాత కొన్ని క్వశ్చన్స్, వర్క్ షీట్స్. సో స్కూల్స్కి ఈ టెక్స్ట్ బుక్, ఇది టెక్స్ట్ బుక్ లా తీసుకున్నారంటే రెడీగా ఇంప్లిమెంట్ చేసే విధంగా రాశామన్నమాట. సో మా టీము మేమందరం కలిసి ఈ బుక్ తీసుకురావడం వల్ల ఇది విద్యా విధానంలో భాగం అవ్వడానికి రెడీగా ఉంది. కొన్ని స్కూల్స్ ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, వాళ్ళ టీచర్స్ని ట్రైన్ చేస్తున్నాయి అనమాట. సో ఈ కాన్సెప్ట్ మేము వెంకయ్య నాయుడు గారికి ప్రజెంట్ చేయడము, వారు కూడా ఆ రోజుల్లో ఉపరాష్ట్రపతిగా వారు వెళ్ళినారు. నవంబర్ 6, 2020 సంవత్సరంలో మాకు మంచి ప్రోత్సాహాన్ని అందించారు. సో వారికి ఎప్పటికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాం మేము. అయితే మా భావన ఏంటంటే అది విద్యా విధానంలో భాగమైతే తప్ప ఈ విలువ అన్నది పిల్లాడితో ఎక్కువ రోజులు ఉండదు. అందుకే ఇది విద్యా విధానంలో మార్చాలి. అందుకే మేము చేసే ప్రయత్నం ఏదైనా కానీ పిల్లలకి జస్ట్ కేవలం క్విజ్ ప్రోగ్రామో లేకపోతే ఇంకొకటో అన్న దానికే పరిమితం కాకుండా వాడి మీద రీసెర్చ్ చేయించడము, ఎస్సేస్ రాయించడము, ఒక వర్క్ షీట్ ఇచ్చడం, దాని మీద పని చేసే విధంగా ఒక రోల్ ప్లే చేయించడం, ఒక వీడియో చేయించడం, ఇలా అనేకమైన అంశాలతో మేము రామాయణాన్ని వాళ్ళకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.